మై డియరెస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సెన్సేషనల్ టాపిక్ను మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథంలో 7 మరియు 12 అనే సంఖ్యలు అత్యధిక ప్రాముఖ్యత గల సంఖ్యలు. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్య పరిపూర్ణతను సూచిస్తుంది. అది ఎలాగో అర్థం చేసుకుందాం. దేవుడు 6 రోజులు సమస్తమును సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ 7వ రోజు సృష్టి కార్యం పూర్తయిందని లేదా దాని యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. యేసుక్రీస్తు శిలువపై 7 మాటలు రక్షణ కార్యం సంపూర్ణతను సూచిస్తున్నాయి. 7 ఆత్మలు అంటే 7 ఆత్మలని కాదు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఇలా రాయబడడం పరిశుద్ధాత్ముని యొక్క సంపూర్ణతను సూచిస్తుంది. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు దేవుని తీర్పుల సంపూర్ణతను సూచిస్తుంది. 7వ రోజు విశ్రాంతి దినము పునరావృతం అవడం ఆత్మీయ సంపూర్ణతను సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య ఈ విధంగా పరిపూర్ణతను లేదా సంపూర్ణతను సూచించే చిహ్నంగా తరచుగా వాడబడింది. అందులో కొన్ని మాత్రమే. 7 ఆత్మలు, 7 నక్షత్రాలు, 7 దీపములు, 7 సంఘములు, ఇవన్నీ ఎంత అద్భుతంగా దైవ సంపూర్ణతను ఉట్టిపడేలా చేస్తున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం ద 7 డూమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో 7 వినాశనాలను నేర్చుకుందాం. అందులో ఈ రోజు మనం మొదటి వినాశనం గురించి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. అటు తర్వాత మహాధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అప్పుడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. 18వ అధ్యాయం మొత్తమును మనం ధ్యానించుకుందాం. 17వ అధ్యాయము సిఐ స్కోఫీల్డ్ ప్రకారం పోపు ఆధిపత్యపు మతభ్రష్టమైన క్రైస్తవ సమాజం యొక్క వినాశనం గురించి రాయబడింది. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము దేన్ని సూచిస్తుందంటే క్రైస్తవేతరుల ప్రపంచపు చివరి ఆధిపత్యపు సామ్రాజ్యం అంటారు. దీనిని గురించి నేర్చుకుందాం. అదే మహాశ్రమల కాలంలో క్రీస్తు విరోధి తయారు చేసిన కూటమి సామ్రాజ్యం. ప్రకటన గ్రంథము 16, 14, 19, 17 ప్రకారం యేసుక్రీస్తు దీనిని మహాశ్రమల కాలం ముగిసిన తర్వాత ఆయన మహిమతో 2వ రాకడలో వచ్చినప్పుడు శిక్షిస్తాడు. 1 గంటలోనే తెగుళ్ళు, మరణము, దుఃఖము, కరువు వచ్చును. అది అగ్నిచేత పూర్తిగా కాల్చివేయబడు. ప్రకటన గ్రంథం 19:2 ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. అనేక రకాలైన పాపములు దాని వినాశనానికి కారణములు. నిత్యం నిలిచే దేవునిపై నమ్మకం ఉంచకుండా మరి దేనిపైన నమ్మకం ఉంచినా అధికారంతో కూడిన సొంత మహిమ మరియు సంపదతో కూడిన విలాసవంతమైన జీవితం 1 గంటలోనే నాశనం అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నీ నమ్మకం దేని మీదనో నిన్ను నువ్వే ప్రశ్నించుకోగలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్.